హలో బ్రోస్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే పవర్ సిస్టమ్. పవర్ సిస్టమ్ అంటే మీకు కొత్తగా ఉండొచ్చు, కానీ ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే. ఎలాగంటే చాలా షోరెన్ జంప్స్లో అండ్ ఫైటింగ్ ఎనిమీస్లో ఒక మస్ట్ ఫ్యాక్టర్ అనమాట. ఇది ఒక రూల్ బుక్ లాంటిది. ఇది ఎలా ఫైట్ చేయాలో అని అనమాట. దీన్ని ఒక్కొక్క యానిమేతో బ్రేక్ చేద్దాం ఈరోజు మన వీడియోలో. నెంబర్ 1, నరుటో. నరుటోలో చక్కెర అంటే మీకు తెలుసు కదా. ఇది ఫస్ట్ కాగుయా గాడ్ ట్రీ నుంచి సమన్ చేసినప్పుడు ఆ వచ్చిన ఫ్రూట్ తను తింటుంది. షీఈస్ ద ఫస్ట్ పర్సన్ టు హ్యావ్ చక్ర అనమాట. తనకున్న పవర్స్ తో అప్పటికప్పుడు ఉన్న అన్ని వార్స్ ని ఆపేస్తుంది. దాని తర్వాత కాగుయాకి ఇద్దరు కొడుకులు ఉంటారు, ఒగురో అండ్ హోమురా. ఒగురోమో సుజుకి అనేది మన ఫస్ట్ సన్ అనమాట. ఒగురోమో సుజుకి తన ఫ్యామిలీకే కాకుండా ప్రతి ఒక్క మనిషికి అది చక్ర అనేది పాస్ చేస్తాడు, ఎందుకంటే వెల్ బీయింగ్ ఆఫ్ లైఫ్ కోసం. కానీ చాలా మంది దుర్వినియోగం చేసి యుద్ధాలు అవన్నీ తెస్తారు. సరే, చక్ర దగ్గరికి వచ్చేస్తే ఇది బేస్ గా 3 టైప్స్ ఉంటుంది. దీన్ని 3 టైప్స్ గా వాడతారు అనమాట. అది ఏంటంటే నింజుట్సు, గెంజుట్సు, టైజుట్సు. నింజుట్సు అంటే డిపెండ్స్ అపాన్ దట్ చక్ర నేచర్, లైక్ విండ్ స్టైల్, ఫైర్ స్టైల్, టైప్ ఆఫ్ నేచర్ బట్టి ఉంటుంది. అది మనిషికి వేరుగా ఉంటుంది. దాన్ని కకాషి ఐడెంటిఫై చేస్తాడు సాస్కేకి, దాని తర్వాత నరుటోకి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి గెంజుట్సు. ఇది ఇంకొక వాళ్ళ మైండ్ లోకి వెళ్ళి తన డిస్టర్బ్ చేస్తారనమాట. దాని వల్ల వాళ్ళు ఏమీ చేయని సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతారు. దీనికి గాడ్ ఆఫ్ గెంజుట్సు మీ అందరికి తెలుసు కదా, ఇటాచి. టైజుట్సు. టైజుట్సు అంటే బేసిక్ మార్షల్ ఆర్ట్ ఫైటింగ్, కానీ దీనికి చక్ర ఏం అవసరం లేదు మామూలుగా అయితే. కానీ గాయ లాగా లేకపోతే రాక్లీ లాగా మామూలుగా తన గేట్స్ అని ఓపెన్ చేస్తారు కదా, ఇన్నర్ గేట్స్ అని చెప్పి. ఇన్నర్ గేట్స్ ని ఎన్హాన్స్ చేయడం కోసం టైజుట్స్ ని కలిపి దాన్ని చక్రతో వాడతారు అనమాట. సో మనం సెకండ్ యానిమీ మనం పవర్ సిస్టమ్ తో బ్రేక్ చేద్దాం అనుకున్నది ఏంటంటే వన్ పీస్. అది అందరి ఫ్యాన్ ఫేవరెట్. వన్ పీస్ మీ అందరికి తెలుసు కదా. దీనిలో యాక్చువల్ గా 2 పవర్ సిస్టమ్స్ ఉన్నాయంటూ, డెవిల్ ఫ్రూట్స్, సెకండ్ వచ్చేసి హాకీ. ఫస్ట్ డెవిల్ ఫ్రూట్స్ గురించి డిస్కస్ చేద్దాం. డెవిల్ ఫ్రూట్స్ తింటే పవర్స్ వస్తాయి, కానీ దీని వల్ల వాటర్ లో స్విమ్మింగ్ ఆర్ వాటర్ లో ఉండే ఎబిలిటీస్ అన్ని పోతాయి. ఇది పర్ఫెక్ట్ రూల్ అనమాట. ఇది ఒక ఇచిరో కూడా చాలా జీనియస్ గా చేసిన పని. ఇప్పుడు పైరేట్స్ వాటర్ లో ఉంటారు, కానీ డెవిల్ ఫ్రూట్స్ తిన్న పైరేట్స్ వాటర్ లో ఉండలేరు. ఇది చూసారా, ఒక రూల్ లాగా అనమాట. ఇది ఉంటది, కానీ దీనికి ఒక కండిషన్ కూడా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి డెవిల్ ఫ్రూట్స్ అనేది టోటల్ గా 3 టైప్స్. ఒకటేమో పారామిషియా, జోన్ ఫ్రూట్, లోజియో ఫ్రూట్స్ అనమాట. పారామిషియా ఫ్రూట్ అయితే ఒక చిన్న సూపర్ పవర్ లాగా అనమాట. ఇప్పుడు గమ్ చూసుకోండి, దానితో మన లూఫీకి రబ్బర్ ప్రాపర్టీస్ వస్తాయి. లేకపోతే స్లో ఫ్రూట్ ఏమో ఒక టార్గెట్ ని స్లో చేయడానికి వాడతారు. ఓపీ ఫ్రూట్ ఉంది చూసావా, మన ట్రఫల్ గారు లా వాడతాడు. దాని ఏంటంటే ఒక చిన్న స్పేస్ క్రియేట్ చేసి ఆ స్పేస్ లో ఉన్న అన్ని రీఅరేంజ్ చేస్తాడు. ఇది పారామిషియా ఫ్రూట్ గురించి. జోన్ ఫ్రూట్ కి వచ్చేసి వీటి వల్ల మనం ట్రాన్స్ఫార్మ్ అవుతాం అనమాట. ఎలాగంటే ఫిష్ ఫ్రూట్ తో డ్రాగన్ లా మారుతాడు కదా మన కైడో. తర్వాత మన చాపర్ ఉంది చూసావా, చాపర్ తినేదేమో హ్యూమన్ ఫ్రూట్ అనమాట. దాని వల్ల యానిమల్ గా ఉండాల్సిన అతను తన హ్యూమన్ కింద మారుతాడు. నెక్స్ట్ వచ్చేసి లోజియా. ఇది అన్నిటికన్నా టాప్ పవర్ఫుల్, బాగా రేర్ అనమాట. ఇవి చాలా తక్కువ. ఇది మోస్ట్ పవర్ఫుల్ అమంగ్ 3 అని ఎందుకనంటే యూజర్ ఒక ఎలిమెంట్ ని మెనిపులేట్ చేయడం గానీ, లేకపోతే తయారు చేయడం గానీ, లేకపోతే తనే అతనిలా మారడం గానీ జరుగుతుంది. దీంట్లో ఎగ్జాంపుల్స్ ఏంటంటే క్రొకడైల్, స్మోకర్, సీజర్. వీళ్ళందరూ దీంట్లోనేమో స్మోకర్ ఏమో స్మోక్ లా మారిపోతాడు, సీజర్ ఏమో ఎయిర్ లా ఉంటాడు అనమాట, క్రొకడైల్ ఏమో శాండ్ లాగా. ఇది మోస్ట్ రేరెస్ట్ ఫుడ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం డిస్కస్ చేసేది హాకీ. హాకీ కూడా 3 టైప్స్. ఆర్నమెంట్ హాకీ అంటే దీనితో ఒక యూజర్ తన ఆరాతో తన బాడీ పార్ట్స్ ని ఒక ఆర్మర్ లో మార్చుకుంటాడు. ఎలాగంటే యూజువల్ గా బ్లాక్ కలర్ లో మారిపోద్ది అనమాట, మన స్కిన్ మొత్తం అది స్ట్రాంగ్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి అబ్జర్వేషన్ హాకీ. ఇది ఒక 6th సెన్స్ లాగా అనమాట. ఒక పర్సన్ గురించి ఈ అబ్జర్వేషన్ హాకీ ఉన్నట్టయితే తన ఒక ప్రెజెన్స్ కానీ, లేకపోతే ఒక బలం గానీ, లేకపోతే ఆ ఏరియాలో ఉన్నప్పుడు వాళ్ళ ఎమోషన్స్ గానీ తెలుస్తాయి. ఇది మనం లూఫీ వర్సెస్ కాటాకురి ఫైట్ లో బాగా తెలుస్తుంది మనకి. ఫైనల్లీ స్ట్రాంగెస్ట్ అవుట్ ఆఫ్ 3 హాకీస్ అంటే కాంకర్స్ హాకీ. ఇది వాడాలంటే యూజర్ ఒక విల్ పవర్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎలా ఉండాలంటే తన విల్ పవర్ తో ఇంకొకరిని టెంపరీగా అన్కాన్షియస్ చేసేటట్టు ఉండాలి. మిగతా యానిమేస్ పవర్ సిస్టమ్ గురించి తర్వాత వీడియోస్ లో మాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నరుటోకి ఒక లైక్, లూఫీకి సబ్, మీ ఫెలో తెలుగు వీప్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ లో కలుద్దాం. నేను మీ ఎక్స్ట్రీమర్.